తర్వాత ఇంకొక అవసరం ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ చాలామంది చెప్పారు, కరెక్టే. ఇది ఈ ఇన్సూరెన్స్ డిస్కస్ చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేసుకోండి. మీలో చాలామంది గుడికి వెళ్ళే అలవాటు ఉంది కదా. గుడికి వెళితే ఎంతసేపు ఉంటారు? హాఫ్ అన్ అవర్. గుళ్ళకి అడుగు పెట్టే ముందు మీ చెప్పులు ఎక్కడ పెడతారు? బయట. స్టాండ్ ఉంటే స్టాండ్లో పెడతారు కదా. ఎంత ఇస్తారు స్టాండ్లో? రూపాయి. రేట్లు పెరిగినాయి సార్, 2 రూపాయలు చేశారు ఇప్పుడు, ఇన్ఫ్లేషన్. అంటే మీ చెప్పుల్ని స్టాండ్లో పెడితే 2 రూపాయలు చెల్లించాలి మీరు. అయితే స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్క్ ఎందుకని చెప్పి మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని 2 రూపాయలు పెట్టి అరగంట కోసం ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా మీరు. చెప్పులకి ఇన్సూరెన్స్ చేయించి లైఫ్కి చేయించుకోవడం ఏమన్నా న్యాయం? ఆలోచించండి. సినిమాకి వెళితే అరగంటకో 2.5 గంటల కోసం బైక్ని ఇన్సూరెన్స్ చేయిస్తాం కదా. మరి చెప్పుల్ని ఇన్సూరెన్సు, బైక్ని ఇన్సూరెన్సు, లైఫ్కి మాత్రం ఇన్సూరెన్స్ అక్కర్లేదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఏడుపు తగ్గగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతారు కదా. మరి మిమ్మల్ని ఎవరు అడుగుతారు బతుకున్నంతకాలం మీ ఇన్సూరెన్స్ గురించి? ఎవరు అడగరు. ఎవరు అడగాలి? మీకు మీరే, నాకు నేనే అడుక్కోవాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాము. ఇన్సూరెన్స్ ఉంటే ప్రేమతో ఏడుస్తారు, లేకపోతే దిక్కులేని వాళ్ళని చేసిపోయారు. నేను 2 రోజులు ఊరెళ్తే మా ఇంట్లో 1000-2000 ఇచ్చి వెళ్తా. 10 రోజులు ఊరెళ్తే 5-6 వేలు ఇచ్చి వెళ్తా. నెల రోజులు ఊరెళ్తే 15-20 వేలు ఇచ్చి వెళ్తా. పర్మనెంట్కి పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. నేను సాయంత్రం 5 దాకా అన్నం తినకపోతే నా బాడీ చెప్తుంది, తినరా బాబు కదలలేనని సిగ్నల్ ఇస్తుంది. మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టకపోతే నాన్న ఫీజు అని గోల పెడుతూనే ఉంటాడు, సిగ్నల్ ఇస్తాడు. జీవితంలో ప్రతి అవసరానికి సిగ్నల్స్ ఉంటాయి. కానీ భగవంతుడు నీ ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు, నాయన నీ ప్రాణం తీయడానికి వస్తున్నానా, నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో అని సిగ్నల్ ఇస్తాడా దేవుడు? సిగ్నల్ రావు. ఒకవేళ వచ్చినా వి విల్ బి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మనం ఇన్సూరెన్స్ బతుకున్నంతకాలం ఆలోచించాం, ఎందుకంటే మనం ఉన్నంతకాలం దాంతో అవసరం రాదు కదా. కానీ దాని అవసరం